శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 21వ తేదీ మే నెల 2026 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కుజుడు అద్భుతమైన ఫలితాలు ఇవ్వకపోతూ ఉన్నప్పటికీ ఆ రాశ్యాధిపతే రాశిలో ఉండడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు, బుధదిచ్చి యోగం బాగుంది. ఇక ఏకాదశంలో రాహు బాగున్నారు. మరి 3 గ్రహాల యొక్క ఉనికే బాగుంది కదా అంటే మేషరాశి వారికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలం ఉంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు శనిగారి యొక్క స్థితి సంచారము ఏ స్థానంలో ఉంది, అలాగే గురుబలం బాగుందా అని చూస్తే గురుగారి యొక్క బలము తృతీయ స్థానంలో ఉండి అంతగా అనుకూలతని ఇవ్వడం లేదు. ఇటు గురుబలము లేదు, అటు శనిగారి బలము లేదు. చాలా విధాలుగా వీరు సమస్యలకి నలిగిపోతారు. మనోధైర్యాన్ని పెంచుకోండి. ఇక్కడ రాశిలో ఉన్నటువంటి గురువు ఇచ్చే ఫలితం అదే. మనోధైర్యం పెరుగుతుంది. బాగా ధైర్య సాహసాలు పెరిగి ఏ సమస్య వచ్చినా అయితే ఏంటి, మనం ఏంటి చూసుకుందాం అనేటటువంటి ఆలోచనకు వచ్చేస్తారంటే ఒక విధమైన మొండితనంతో విసిగిపోయారన్నమాట వీళ్ళు. ఆ విసిగిపోవడం అనేది ఒక విధమైన మొండితనానికి దారితీసి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని ఎదుర్కొందాము అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పచ్చు. రాశ్యాధిపతుల రాశిలోనే ఉండి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటారు, వ్యతిరేక ఫలితాలని తగ్గిస్తూ ఉంటారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి మంచి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఏదన్నా అపవాదులు అపనిందలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే కుటుంబ జీవితంలో ఐకమత్యం ఉంటుంది. ఇంకా కొంచెం మరింత శ్రద్ధ పెట్టి ఆ ఐకమత్యాన్ని బాగా ద్విగుణీకృతం అయ్యేటట్టుగా చేసుకోండి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. చతుర్థాధిపతి చతుర్థంలోనే ఉంటూ ఇక్కడ చతుర్థ అధిపతే అక్కడ ఉన్నారు కాబట్టి అంతగా అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోవడం లేదు. కానీ మాతృవర్గ రీత్యా మటుకు చాలా చక్కటి కాలం ప్రశాంత జీవితంతో ఉంటారు మాతృవర్గం వారు కానీ మాతృమూర్తి కానీ అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఇలా ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే అనుకూలమైన ఫలితాలు ఆ విధంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని యాక్సెప్ట్ చేసుకుంటూ మనము ఒక ఓర్పుతో ముందరికి వెళ్ళిపోవాలి అని చెప్పి సూచిస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, శనిగారికి తైలాభిషేకం చేయండి, గురువుగారికి కూడా ఒకసారి అభిషేకం చేయండి. అలాగే ఆలయాలకు వెళ్ళండి, పెద్దవారికి సేవ చేయండి. మీకు సద్గురువులు ఉన్నట్టయితే గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి. ఒక గురువు గారి ఆశీస్సు తీసుకున్నా, ఒక మాతృమూర్తి గారి ఆశీస్సు తీసుకున్నా మీకు అనేక విధాలుగా గ్రహదోషాలు తొలగిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ ఈ చెప్పినటువంటి పరిహారాలలో కొన్నిటినైనా పాటించండి, మనశ్శాంతితో ఉంటారు. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయంలో గురు శుక్రులు బాగున్నారు. అలాగే లాభస్థానంలో శనిగారు బాగున్నారు. రాశిలో బుధాదిత్య యోగం బాగుంది. తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఇన్ని రకాలుగా బాగుంటూ ఉన్నప్పుడు ఇంకా బాలేదు అనుకోవడానికి అవకాశం ఉండదు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, మాట తీరు బాగుంటుంది. అలాగే కుటుంబం యొక్క సంతోషం చాలా చాలా ఇనమడిస్తుంది. కుటుంబంలో ఐకమత్యం చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులకి చాలా విధాలుగా మేలు కలిగే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఒకళ్ళకి ఆదాయం బాగా మరింతగా పెరుగుతుంది. అలాగే మాట పరపతి పెరుగుతుంది, ధనము పెరుగుతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. వివాహం కావలసి ఉన్న వారికి వివాహం కుదురుతుంది, మంచి సంబంధం వస్తుంది. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో కాస్త ప్రశాంతత వస్తుంది. ఇవన్నీ కూడా బాగుండి మీ జీవితాశయం నెరవేరుతుంది. ఎక్కువ హైరాణ పడకండి, ఓర్పు కలిగి జీవితాన్ని మరింతగా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. ఇంటి ఇలవెల్పుని పూజించండి, మరింతగా శోభిస్తారు. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారి సంచారము, శుక్రగ్రహ సంచారము రెండు బాగుంది. అలాగే తృతీయంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క సంచారము చాలా బాగుందో స్థిర చరాస్తుల వృద్ధి చాలా బాగుంటుంది. అలాగే
రుణభారాలు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లాభాల బాటలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా వాహనాల గురించి కొనుగోలు, అమ్మకాలు జరగాలన్నా కూడా చాలా చాలా బావుంది. ఉద్యోగ జీవితంలో ఇదమిద్దంగా ఉంటుంది. ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. కీర్తి ప్రతిష్టలు బావున్నాయి. సన్మాన సత్కారాలు బావున్నాయి. మాట తీరు బావుంది. కుటుంబం బావుంది. మాతృవర్గ రీత్యా కొంచెం జాగ్రత్తలు పాటించండి. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కూడా చాలా బావుంది. కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు. కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు మరింత ఆనందాన్ని చేకూరుస్తుంది అని కూడా తెలియచెప్పగలను. అలాగే కొత్త వ్యాపారాలు ఏమన్నా మొదలు పెట్టాలన్నా కూడా చాలా చాలా బావుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుని మీ ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరింత శుభకరంగా ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం చాలా బాగుంది. వ్యయస్థానంలో ఉన్న గురు శుక్రులు ఇద్దరు బాగున్నారు. లాభస్థానంలో రవి బుధులు ఇద్దరు బాగున్నారు. అద్భుతమైన 5 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా ఉన్నతమైన ఉత్తమమైన స్థితిని చేకూరుస్తోంది. అంతేకాదు సన్మాన సత్కారాలు వస్తున్నాయి. శుభకార్యాల నిర్వహణలో పాల్గొంటున్నారు. అనుకోని విధంగా లాభాలున్నాయి. ఉద్యోగ జీవితం కూడా చాలా చాలా బాగుంది. అయితే ఈ ఉద్దాన పతనాలు అనేవి కూడా అష్టమ స్థానంలో రాహు గారి వల్ల ఉంటాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే రాశిలోకి రాబోతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము కూడా అతి దగ్గరలోనే ఉంటున్న కారణం చేత కర్కాటక రాశి వారికి చాలా చాలా బాగుండబోతోంది. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టల విషయంలో కానీ ఇంకా పై చదువుల విషయంలో కానీ ఎన్నో విధాలుగా మీకు అభివృద్ధి మొదలైంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యోగా చేయండి. మరింతగా ప్రయోజనాలు ఉంటాయి. పితృవర్గ రీత్యా కొన్ని రకాలైనటువంటి లాభాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో ఓర్పు కలిగి ఉండండి. మరింతగా శోభిస్తాయి ఈ గ్రహస్థితులన్నీ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. మరింత అనుకూలతలు మీకు ఉన్నాయి. సింహరాశి. సింహరాశి వారికి మొదటి నుంచి చెప్తూ ఉన్నటువంటి జాగ్రత్తలే ఈరోజు కూడా చెప్పవలసి వస్తుంది. రాశిలో కేతువు అలాగే ఉన్నారు. రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు అలాగే ఉన్నారు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు అలాగే ఉన్నారు. వాళ్ళ స్థానాలలో ఇంకా మార్పు రాలేదు. ఇంకా రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి గురు శుక్రులు చాలా బాగున్నారు. దశమ స్థానంలో ఉన్నటువంటి రవి చాలా చాలా బాగున్నారు. దశమంలోనే బుధాదిత్య యోగం పడుతోంది. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ గ్రహాల వల్ల మీకు చాలా మనశ్శాంతి ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడైతే మనశ్శాంతి ఉందో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానిని ఎదుర్కోగలిగేటటువంటి సామర్థ్యము మీకు ఇనుమడిస్తుంది. మీరే నిరాశ నిస్పృహలతో ఉంటే మీలో ఉన్న సామర్థ్యం అనేది అది కప్పబడిపోతుంది. కాబట్టి ఈ సామర్థ్యాన్ని ఒకసారి పదును పెట్టండి. మరింతగా అది శోభిస్తుంది. సమస్యల్ని ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్యం మీద ఏదైనా ఇంపాక్ట్ పడ్డా, భార్యాభర్తల అననుకూలత కనిపిస్తున్నా, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో వ్యయ ప్రయాసాలకి ఓరుస్తున్నా, అలాగే మనోవిచారం కలుగుతున్నా ఖచ్చితంగా మీరు అనుకూలమైన ఫలితాలు వాటిని సాధించగలుగుతారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. రాహుకేతు పూజ ఒకసారి చేయించుకోండి. శనిగారికి తైలాభిషేకం చేయించండి. గురు శుక్రుల యొక్క ఈ ధనయోగ ఫలితాలు ఎప్పుడైతే మీకు అనుకూలంగా లాభస్థానంలోనే ఉన్నాయో అద్భుతంగా యోగిస్తూ ఉంటాయి. సంతాన రీత్యా బాగుంటుంది. గృహము రీత్యా బాగుంటుంది. అలాగే ఏదైనా అనుకోకుండా ధనము వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్కసారి ఉంటుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో అయితే ఇక ఆలోచించవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఉన్నత స్థితికి వస్తారు అని చెప్పి తెలియజేస్తూ కన్యరాశి. కన్యరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏవైనా ఉన్నాయా అంటే రాహు గారి యొక్క స్థితి సంచారము షష్ఠ స్థానంలో చాలా చాలా బాగుంది. అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశ స్థానంలో చంద్రుడు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. చాలా మంచి ఫలితాలే వీరికి ఉన్నాయి. కానీ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కనిపిస్తూ ఉన్నాయి. 3 గ్రహాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా మిగతా 6 గ్రహాల యొక్క అననుకూలత కనిపిస్తోంది.
అందులోనూ ముఖ్యంగా శనిగారి యొక్క స్థితి సంచారము సప్తమంలో, దశమంలో గురువుగారి యొక్క సంచారం. ఈ 2 కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పాలు చేసే విధంగా ఉన్నది. ఇందులో ఒక కంటి తుడుపు వ్యవహారం ఏంటంటే, గురువుగారి యొక్క స్థితి సంచారము లాభస్థానంలోకి రాబోతూ ఉన్నది కాబట్టి, ఈ దశమ స్థాన ఫలితాలు కొంచెం తగ్గుముఖం పట్టి, ఈ లాభస్థాన ఫలితాల వైపుగా దూసుకుపోతున్నారు కాబట్టి, గురువుగారు ఆ ఫలితాలు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ శనిగారి యొక్క ఫలితాలు మటుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నాయి. దీనికి చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయంగా జాగ్రత్తలు తీసుకోండి. బావుంది అన్న మాటే గాని, అంత చాలా బావుంది అని చెప్పడానికైతే రావడం లేదు. కొంచెం ఏదన్నా పట్టిన పట్టు వదలకుండా ఉన్నారు అంటే, కొంచెం వాటి విషయాల్లో సడలింపు అవసరం. అలాగే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవి కాకపోయినట్లయితే, మీ పెద్దలు గానీ, మీ హితులు గానీ, మీ మిత్రులు గానీ ఎవరన్నా హెచ్చరించినట్టయితే, ఇది పద్ధతి కాదు అని కొంచెం వాళ్ళ మాట కూడా విని, తల్లిదండ్రుల మాట కూడా విని, మీ అభిప్రాయాలని కాస్త సడలించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. అష్టమాధిపతి అష్టమంలోనే ఉన్నారు. ఇది కొంచెం మంచి ఫలితాన్నే ఇస్తూ ఉన్నప్పటికీ, అది కుజుడు అవ్వడం ప్రయాణాల రీత్యా, వాహనాల రీత్యా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. వీలైనంత వరకు దూర ప్రాంత ప్రయాణాలని వాయిదా వేసుకోండి. కీర్తి ప్రతిష్టలైతే ఉన్న ఈ నవమ స్థానంలోనే బుధాదిత్య యోగము చాలా చాలా మేలు చేస్తోంది. అయితే ఉద్యోగ జీవితంలో కూడా మీకు అధికమైనటువంటి ప్రాధాన్యత ఉండడం వల్ల మీకు ఒక విధంగా మిమ్మల్ని అందలమెక్కిచ్చారు అనే చెప్పచ్చు. కానీ దాన్ని చూసి మురిసిపోకండి. అది 3 నాళ్ల ముచ్చట అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ జీవితంలో మనకి తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు చక్కగా కలిసి వస్తున్నాయి. అందరూ పై అధికారుల దగ్గర నుంచి అందరూ కూడా మనకి మంచిగా అన్ని విధాలా సహకరిస్తున్నారు అని చెప్పి సంతోషపడండే తప్ప, మనకి ఏదో కిరీటం పెట్టేశారు అని మీరు ఇంకొంచెం ఎక్కువగా ఏదన్నా బాధ్యతల్ని నేను చేస్తాను అని ఒప్పుకున్నట్లయితే చాలా ఇబ్బంది పడిపోతారు. ఈ విషయంలో మీకు చాలా జాగ్రత్త అవసరం అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. గురుగ్రహ స్తోత్రాలు, శనిగ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే విష్ణు సహస్రనామ పారాయణాలు చేసుకోవడం ద్వారా కూడా చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. తులారాశి. తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏవైనా ఉన్నాయా అంటే అన్నీ అనుకూలమైన ఫలితాలే. షష్ఠ స్థానంలో శనిగారు బాగున్నారు. అలాగే నవమ స్థానంలో గురువుగారు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు. దశమంలో చంద్రుడు బాగున్నారు. ఏకాదశంలో కేతువు బాగున్నారు. అంటే వరుస 3 రాసుల్లో ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క సంచారం బాగుందో, అది కూడా నవమ, దశమ, ఏకాదశాలు మాలవ్య యోగానికి చక్కటి ఉదాహరణ అని చెప్పచ్చు. చాలా చాలా ఉన్నత స్థానానికి మీరు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ జీవితంలో పూర్తి అనుకూలత ఉంటుంది. పై అధికారుల యొక్క మన్ననలు ఉంటాయి. అలాగే తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు ఉంటాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. పిత్రార్జితాలు ఉంటాయి. దైవభక్తి పెరుగుతుంది. దైవ కార్యాలు చేస్తారు. శుభకార్యాలు కుదురుతాయి. ఊహించని విధంగా ధనం వస్తుంది. మీ జీవితాశయం నెరవేరుతుంది. మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాము తులారాశికి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత బలము మీ రాశికి కలిగి మీకు అద్భుతమైన పరిస్థితి, అభివృద్ధి ఏర్పడుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం మాత్రము చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక మిగతా గ్రహాల యొక్క అననుకూలతే ఉంది. మరి 8 గ్రహాల యొక్క అననుకూలత ఉంది అంటే వృశ్చిక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఏమన్నా ఉంటాయా అంటే ఏమీ ఉండబోవడం లేదు. కానీ వీళ్ళకు ఒక అదృష్టం ఏమిటి అంటే, రాబోతూ ఉన్నటువంటి 10 రోజుల కాలంలోనే గురువుగారి యొక్క స్థితి సంచారము నవమ స్థానంలోకి రాబోతూ ఉంటుంది. ఇది చాలా అదృష్టవంతమైన కాలాన్ని సూచిస్తుంది. ఒక 5 నెలల పాటు. మరి ఇన్ని రకాలుగా
గ్రహస్థితులు అననుకూలంగా ఉన్నాయి గదండీ! ఒక్క గురుగ్రహం వల్లనే మంచి ఉపయోగాలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి. గురువుగారి యొక్క బలము మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఏదైనా ఇబ్బందికర పరిస్థితులున్నప్పుడు వాటి మీద మీరు ఆ సమస్యని ఎదుర్కోవడానికి ఫైట్ చేస్తారు గదా! అక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సమస్యని ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుంది, సాహసం వస్తుంది, చాకచక్యం వస్తుంది, విజయావకాశాలు కూడా వస్తాయి. పిత్రార్జితాలు రావడానికి అవకాశం ఉంది. శుభకరమైనటువంటి పనులలో ఎక్కువగా మీరు పార్టిసిపేట్ చేసేది కనిపిస్తోంది. అలాగే పంచమ దృష్టి చేత మీ రాశి మీద గురువుగారి యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి ఒక అదృష్టవంతమైన కాలం ప్రారంభమవుతుంది. దానికి తగిన బీజాలు ఇప్పుడు పడతాయి. ఓర్పు కలిగి ఉండండి. ఏ గ్రహస్థితులు అననుకూలంగా ఉన్నా కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు రావడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, సంతానం పట్ల అలాగే మాతృవర్గరీత్యా భార్యాభర్తల అన్యోన్యత రీత్యా ఉద్యోగరీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు గారి సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం బాగుంది. సప్తమ స్థానంలో గురువుగారి సంచారం బాగుంది. వెరసి 4 గ్రహాల యొక్క సంచారం చాలా బాగుంది అంటే ఇది మాటలైన విషయం కాదండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రాహువు పెద్ద గ్రహమే, దీర్ఘకాల సంచారం చేసే గ్రహము. అలాగే గురువుగారు పెద్ద గ్రహమే, 1 సంవత్సర కాలం సంచారం చేసేటటువంటి గ్రహము. సరే, అతిచారము అలాగే వక్రము ఇవన్నీ ఉంటూ ఉంటాయి. వాటిని ఇప్పుడు లెక్కలోకి చెప్పకూడదు. మనం చెప్పుకునే దినఫలాలలో సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చేటటువంటి ఫలితము చాలా సుదీర్ఘమైన ఫలితం అన్నమాట. దైవభక్తి పెరుగుతుంది. మతాచారాలు, సంప్రదాయాలు వీటికి బాగా విలువలనిస్తారు. అనుకోని విధంగా కష్టం ఏదైనా వస్తోందా అంటే దాన్ని జయించగలిగేటటువంటి సామర్థ్యం ఏర్పడుతుంది, చాకచక్యం ఏర్పడుతుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగా ఉంటాయి. ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నా వాటిని మీ ఆలోచనలతోనే వాటిని జయించేసేయగలుగుతారు. అంత అద్భుతమైన ఆలోచన శక్తి ఉంటుంది. పరపతి పెరుగుతుంది. సన్మాన సత్కారాలు పెరుగుతాయి. దైవ కార్యాలు చేస్తారు. కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఇంట శుభకార్యాలు జరగవలసి ఉన్న వాళ్ళకి శుభకార్యాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా చాలా ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి. అద్భుతమైనటువంటి అభివృద్ధిని పొందండి. మకర రాశి. మకర రాశి వారికి చెప్పాలంటే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మాత్రమే చాలా బాగుంది. తృతీయ స్థానంలో శనిగారి యొక్క సంచారం ఎప్పుడూ బాగుంది, ఇప్పుడు బాగుంది. మనోబలం పెరుగుతోంది, విచారం తగ్గిపోతుంది, ధైర్య సాహసాలు పెరుగుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంచెం పెరిగే విధంగా ఉంది. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా కొంచెం బాగుంది అనే చెప్పవచ్చు. అనుకూలమైన ఫలితాలే ఉండబోతున్నాయి. అలాగే కీర్తి ప్రతిష్టలకి లోటు లేదు, ఉంటాయి. కానీ దీనితో పాటే అపనిందలు పడేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఈ సమస్యని చాలా చాకచక్యంగా మీరు దాటడానికే ప్రయత్నం చేయండి. రాబోతూ ఉన్నటువంటి ఒక 10 రోజుల కాలంలోనే, గట్టిగా 10 రోజులు కూడా లేదు, 9 రోజులు 8 రోజులు మాత్రమే ఉంది. ఈ తక్కువ కాలంలోనే గురువుగారి యొక్క సంచారం మకర రాశి వారికి సప్తమ స్థానంలోకి రాబోతున్నారు. కాబట్టి గురువుగారు మీకు అనేక విధాల మంచి జరిగేటటువంటి ఫలితాలు ఇప్పటి నుంచే ఉంటాయి. కాబట్టి కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇక్కడ శనిగారి యొక్క ఫలితము, ఇక్కడ గురుగారి యొక్క ఫలితము అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదనిస్తుంది, ధైర్య సాహసాలనిస్తుంది, ధనాన్నిస్తుంది. అలాగే కుటుంబంలో అనేక రకాలుగా శుభకార్యాలను ఇస్తుంది. మీకు ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థితిని కూడా ఇస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. అలాగే కుటుంబ విషయంలో పూర్తి జాగ్రత్తలు వహించండి. రాహుకేతువులకి పూజ చేసుకోండి.
దుర్గనామం చెయ్యండి, గణపతి పూజ చెయ్యండి, మీ ఇష్టదేవతని ఆరాధించండి. అన్ని విధాలా మీరు చక్కగా ఉన్నత స్థితికి వెళ్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుంభరాశి. కుంభరాశి వారికి తృతీయంలో కుజుడు బాగున్నారు, చతుర్థంలో బుధుడు బాగున్నారు, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, గురువు గారు బాగున్నారు, షష్టంలో చంద్రుడు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం చాలా ముఖ్యంగా ఉపయుక్తం అవుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా వీరికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఏలినాటి శని యొక్క ప్రభావం ఎటు పోయిందో తెలియని విధంగా పోయింది. చాలా వరకు అన్ని మంచి ఫలితాలే ఇప్పటి వరకు వీరు అనుభవంలోకి వచ్చి ఉన్నాయి. వీరికి ఇప్పుడు కూడా అనుభవంలోకి వస్తున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మంచి ఫలితాలు కాబట్టి చాలా ఆనందంగా ఉన్నారు. అయితే రాబోయే ఒక 9 రోజుల కాలంలోనే గురువుగారి యొక్క స్థితి సంచారం మారబోతోంది. ఆయన యొక్క ఉచ్చరాశిలోకి వచ్చి కొన్ని మంచి ఫలితాలే ఇవ్వబోతున్నారు. కానీ ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఇక్కడ శనిగారి మీద దృష్టి ఉంటుంది కాబట్టి చాలా వరకు ఫలితాలు కూడా మంచిగా శని దుష్ట ఫలితాలు ఉపశమిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాబోతూ ఉన్నటువంటి కాలానికి అనుసరించే ఇప్పుడు బీజాలు ఉంటాయి కాబట్టి కొంచెం శనిగారికి తైలాభిషేకం చేసుకునేటటువంటి పనిలో ఉండండి. ఇదొక్కటి చెప్పదగినటువంటి సూచన. రాహు గారి యొక్క స్థితి సంచారము బాలేదు, కేతువు గారి యొక్క స్థితి సంచారము బాలేదు. ఖచ్చితంగా రాహుకేతువుల పూజలు నిర్వహించుకోండి, స్మరణ చేయండి, దుర్గామ్మ వారి స్మరణ కూడా చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. ఇప్పటి వరకు గురుబలం చాలా అధికమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా ఇప్పుడు మీకు మీ దైవభక్తి, మీరు ఎంతగా భక్తి ప్రపత్తులతో ఉంటారో అదే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. యోగా చేయండి, ఇది అన్ని విధాలా ఇప్పుడు రాబోయే రోజులకి అన్ని విధాలా మంచిదే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఓర్పు కలిగి ఉండండి, మంచి ఫలితాలు వాటంతట అవే మీకు సంప్రాప్తమవుతాయి ఫలితాలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి తప్పనిసరిగా. శనిగారికి తైలాభిషేకం చేసుకోవడమే కాదు, శివునికి కూడా అభిషేకం చేయండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. మీనరాశి. మీనరాశిలో శనిగారి యొక్క సంచారము ఇంకా ఇంకా సంచరిస్తూనే ఉన్నారు వారు. అయితే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క సంచారము బాగుంది అని చెప్పవచ్చు. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు అని చెప్పవచ్చు. షష్ఠ స్థానంలో కేతువు గారి సంచారం బాగుంది. వెరసి 4 గ్రహాల సంచారము చాలా చాలా బాగుంది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ద్వితీయ స్థానంలో ద్వితీయ అధిపతి యొక్క సంచారం జరుగుతున్న కారణం చేత ఇది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది అని చెప్పి కూడా తెలియచెప్పచ్చు. అయితే కుటుంబ జీవితం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది. ఏదైనా స్థలాలు, పొలాలు, ఇళ్ళు, అలాగే స్వగృహము, ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు ఇలాంటివి ఏమన్నా చేయవలసి వస్తే కూడా మీరు చాలా చక్కగా నిర్వర్తించుకుంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ధన ఆదాయం విషయంలో పూర్వం కన్నా చాలా చాలా ఎక్కువ ధనము మీకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అది లాభాల రూపంలో అవ్వచ్చు, లేదా మీరు అది వరకు ఇచ్చిన రుణాల రూపంలో ఇప్పుడు మీకు అవి వెనక్కి రావచ్చు. అంటే రుణాలు వసూలు అవ్వచ్చు, ఆదాయం పెరగచ్చు, నెలవారీ జీతాలు పెరగచ్చు. ఏ రూపకంగా అయినా సరే ఆదాయం ఖచ్చితంగా పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే రాశిలో ఉన్నటువంటి శనిగారి వల్ల కానీ, అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురువుగారి వల్ల కానీ చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్న కారణం చేత వీరిద్దరికీ తప్పనిసరిగా స్తోత్రపారాయణాలు చేసుకోండి అని మరీ మరీ తెలియచెప్తూ ఉన్నాను. ఇది చాలా చెప్పదగినటువంటి విశేషాంశంగా గుర్తుపెట్టుకొని శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము, అలాగే గురువు గారికి కూడా గురుగ్రహ స్తోత్రాలు పఠించడము, సద్గురువుల్ని ఆశ్రయించడము, వారి ఆశీస్సులు తీసుకోవడము, ఆలయాలకు వెళ్ళడము, ఆశ్రమాలకు వెళ్ళడము, అక్కడ సేవ చేయడము లాంటివి చేయండి. మరింత మనశ్శాంతితో ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అంతగా బాలేదు. అలాగే పితృవర్గ రీత్యా కూడా అంత అనుకూలమైన పరిస్థితులు లేవు కాబట్టి
పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.